నాకు స్థానమిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మచాలని ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మచాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అవధులే లేనిది, అంతమే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది. అందరూ నాతో పాటు చెప్తాం చిన్నగా. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. అందరూ చెప్దాం. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడా, ప్రపంచ యావత్తునైనా నీతిమంతుడైన నిన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ త్యాగాన్ని, ఆ సిలువలో మీరు చూపిన ప్రేమను ఈ రీతిగా నాయన మేము తలపోసుకుంటూ జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరానంటే వారిమి, అయోగ్యులమి, ఈ లోకములో త్రోసివేయబడిన వారిని. ఇదిగో మీరు కలిగిన ఈ శ్రమ ద్వారా, మీరు సిందించబడిన రక్తము ద్వారా మేమందరము నీ సన్నిధిలో కూడి ప్రార్థన చేసే యోగ్యులుగా మార్చబడ్డామని నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము గనుక ఈ దినము నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడి ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని, నీ మాటలో విత్తడానికి నిలబడుతున్న నన్ను మీరు అభిషేకించండి, మరుగు చేయండి, మీరు మాట్లాడండి. కూడి ఉన్న ప్రతి హృదయాన్ని కదిలించగలిగినట్లుగా నీ కొరకు బలమైన ఆయుధాలుగా నీ బిడ్డల మారులాగన సహాయం చేయమని యేసు నామములో నీకు అప్పజెప్పి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయింది, డల్గా ఉండకూడదు, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. సిలువలో పలికిన 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు చాలా విలువైన మాటలు. అందరూ 7 మాటల గురించి చెప్తూ ఉంటారు ఈరోజు. మొదట 3 మాటలు సిలువ మీద నిలబడి మెడవాలుస్తూ యేసు ప్రభు మొదట 3 మాటలు ఆయన హింసిస్తున్న వారితో సైతం కలిపి ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితో? శత్రువులు, ఆయనకి మిత్రువులు, తర్వాత సర్వ ప్రజలు అందరిని ఉద్దేశించి 3 మాటలు మాట్లాడుతున్నాడు. మొదట 3 మాటలు మీరు విన్నారు కదా. మొదట 3 మాటలు ఏం మాట? వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి. తర్వాత అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? శత్రువులతో. తర్వాత దొంగ, నేడు నీవు నాతో కూడా ఆడున్న ఓడే ఒకడు. మూడోది ఎంత? మూడోది ఎవరు? అమ్మ ఇదిగో నీ కుమారుడు. అంటే అక్కడున్న వాళ్ళతోనే. 4వ మాట కాడికి వస్తున్నాం. సో 4వ మాట ఆయనలో ఉన్న వేదనని తెలియజేస్తుంది. 4,
5. ఆయన పడుతున్న బాధలో ఇంచి వస్తున్న మాటలో 4, 5 మాట. 6వ మాట 7వ మాట ఆయన 7 మాటలు తన విజయాన్ని సమకూరుస్తున్నాయి. నువ్వు పంపించిన పని నేను పూర్తి చేశాను అన్నట్టుగా 2 మాటలు కనబడుతున్నాయి. ఎన్ని భాగాలు అయినాయి? 3 భాగాలు. మొదటి భాగంలో ప్రజలను ఉద్దేశించి, శత్రువులను ఉద్దేశించి, తల్లిదండ్రులను, తోబుట్టువులను అందరిని ఉద్దేశించి ప్రజలతో మాట్లాడుతున్న మాటలు 3. 2 మాటలు ఆయన వేదన కలిగి దేవునితో మాట్లాడుతున్న మాటలు. 2 మాటలు నువ్వు పంపిన పని పూర్తి చేశాను, సో విజయం వచ్చింది ప్రభు అని మాట్లాడుతున్న మాటలు. అవునా? మామూలుగా సహజంగా తన 3 అడవారు కదా, 3 మనుషులు సిలువేయబడ్డారు. యేసు ప్రభుతో కూడా మరొక 2 దొంగలు. మొత్తం ఎంతమంది సిలువేయబడ్డది? బాగా చెప్తున్నాను నాతో కూడా. 3 మనుషులు సిలువేయబడ్డాడు. సిలువేయబడ్డ 3లో ఒకడు పాపిగానే చచ్చిపోయినాడు. సిలువు మోస్తూ సిలువేయబడ్డాడు. ఎంతమంది? యేసు ప్రభు మోస్తున్నాడు, దొంగలు 2 మోస్తున్నారు, 3 తీసిపోయి సిలువేయబడ్డారు. సిలువేయబడ్డ వారిలో ఒకడేమో పాపిగాని రక్షించబడకని మరణాన్ని చూశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళాల్సిన స్థలానికి ఆయన వెళ్తున్నాడు. సిలువు మోస్తూనే సిలువు సైడు యేసు ప్రభుని చూస్తూ, అయ్యా నీ కాడ ఒక రాజ్యం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నాడు. ఎవరు? దొంగ. సిలువు లేని రక్షణలోకి వచ్చిన వ్యక్తి. 3వ వ్యక్తి ఈ రక్షించడానికే దిగి వచ్చిన 3. మనం కూడా కొంతమంది కొన్ని శ్రమలకు ఉంటే వెళ్తూ ఉంటాం. శ్రమలకు ఉంటే ఎన్ని శ్రమలు దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చినా మారకనే చచ్చిపోతారు కొందరు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆయన క్షమించు అన్నా అనుకో, వాడు ఎటువంటి పని చేసినాడు తెలుసా నీకా పాస్టర్నా? వాడు ఎంత మాట అన్నాడు తెలుసా? వాళ్ళు నన్ను ఎట్టాటి మాటలు అన్నారు తెలుసా? కనుక నేను చచ్చిన వాడిని క్షమించను అంటారు. ఏమంటారు? నేను చచ్చిపోయినా కానీ వాడిని క్షమించేదే లేదంటాడు. ఈడు పోతాడా పరలోకానికి? హల్లెలూయా. ఇట్టటోడు ఎవరు? సిలువులో ఒప్పుకోకుండా చచ్చిపోయినాడు, సిలువు మోస్తున్నాడు. సో పాపాన్ని క్షమించలేని వాడు దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకునేది కూడా వత్తదే. సో క్షమించగలిగిన హృదయం, నన్ను క్షమించన్నాడు దొంగ, డైరెక్టర్ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. 3 విషయాలు. 4వ విషయం, సిలువపై పలికిన 7 మాటల సారాంశం చాలా విలువైంది. బాగా వినండి. ఎవరైనా పెద్దోళ్ళు చనిపోతూ ఉంటారు, ఎవరైనా చనిపోతుంటారే చివరి మాట కదా, పిల్లల్ని పంపించదో, కూతురుని పంపించదో, కొడుకుని పంపించదో, ఏడికి ఏం చెప్తాడు కనుక్కో, లాస్ట్ మాట. కొంతమంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, మా ఎవ చచ్చిపోతుంది, ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చినావు, కాగితం ఏమైనా రాస్తున్నావా? ఆ కాగితకాయలు కూడా వసూలు చేసుకునేదానికి కూడా ఏమన్నా అర్థమవుతుందా? ముసలోళ్ళు చచ్చిపోయేటప్పుడు మా అమ్మ ఆస్తి ఆడిపెట్టేస్తున్నదో, ఎవరికి ఏమైనా డబ్బులు ఇచ్చేసింది అనేదానికి కూడా చల్లకి పోయి లాస్ట్ మాట కనుక్కుంటూ ఉంటారు. కొంతమంది కోరికలు తీర్చడానికి కూడా లాస్ట్, అంటే చచ్చిపోయేటప్పుడు చెప్పే మాట బహు విలువైన మాట. కొంతమంది తల్లిదండ్రులు ప్రాణం విడిచేటప్పుడు తల్లి అయిన తండ్రి అయినా బిడ్డలు పిలిచిన ఆయన చాలా జాగ్రత్తగా ఉండండి, పలానా వాళ్ళకు దూరంగా ఉండండి, పలానా పరిస్థితులకు దూరంగా ఉండండి అని తల్లిదండ్రులు బిడ్డలకి చివరి మాటలుగా చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఒక మాట చెప్పాడు. చనిపోయే దినాల్లో నన్ను పిలిచాడు, నాన్న చిన్నోడాడా అంటా ఉంటే నన్ను పిలిచారు. నేను మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాయన నాతో అన్నాడు, నాయనా ఎవరికన్నా బిడ్డలు ఇచ్చారేమో కానీ డమాయోళ్ళకి బిడ్డలు ఇవ్వకండి అన్నాడు. ఏమన్నాడు? డమాయోలు అని ఇంటి పేరు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వద్దు అన్నాడు. ఆయన కలిగిన బాధ ఏందో నాకు తెలియదు. ఒకరోజు మంచి ఉద్యోగిస్తుడు డమాయోల పిల్లడు మా అమ్మాయిని చూడడానికి వచ్చినాడు. మా నాయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. మా నాయన డమాయోల పిల్లని ఇద్దన్నాడు. వీడు ఎంత ఉద్యోగమైనా ఇవ్వకూడదు అంటే చచ్చిపోయేటప్పుడు చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్ అయిన మాట.
చనిపోయేటప్పుడు చెప్పే మాట చాలా విలువ కలిగిన మాట. యేసు ప్రభు వారు ఆ మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ సిలువ మాని మీద చేరి 7 మాటలు ప్రాముఖ్యమైన మాటలుగా ప్రకటిస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు దేశాన్నంతా ప్రపంచానికంతా ఓ దిక్సూక్షిగా నిలబడిపోయిన మాటలు. ఆ మాటలు విలువైన మాటలు, గొప్ప మాటలు. చనిపోయేటప్పుడు మాట్లాడే మాట ఎవరికైనా తమాషా మాటలు కదా, ఏ మాటలు? విలువైన మాటలు. ఆ విలువైన మాటలనే మొదట తండ్రి వీరేం చేస్తున్నారు, అది అయిపోయింది. రెండోది దొంగతో మాట్లాడింది అయిపోయింది. మూడోది అమ్మగారితో మాట్లాడిన మాట అయిపోయింది. 4వ మాట వేదన కలిగించు మాట. 4వ మాట దేవా. చదువుతారా? మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. దేవా. ఆ విలువైన మాటలు జాగ్రత్తగా వినండి. మన జీవితానికి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు. ఈ మాటలు చాలా జ్ఞాపకంలో పెట్టుకోవాలా. మొదటి మాట, 4వ మాట చదువుదాం. దేవా. 3 గంటలప్పుడు యేసు ఆ మాటకు దేవా, నా దేవా. దేవా ఏమంటాడు? వేదన. ఆ వేదనలో ఉన్న ఆంతర్యం చెప్తా ఉంటాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను 25 నిమిషాలు 30 నిమిషాలు చెప్తాను, ఈ లోపలే ముగిస్తాను. వినండి. దేవా, దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? నన్నెందుకు? చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నమాట. ఆ బాధలో నేను ఆలోచన చేస్తున్నాడు, ఏంటి ఎంత బాధ, వేదన చూపుతున్న ఈ మాట కారణం ఏంటి? లోకమంతా అంతవరకు ఆయన్ని ఆరాధిస్తున్నది. లోకమంతా అమ్మా నీ కొడుకు కళ్ళు వచ్చాయి, అమ్మా నీ కొడుకు కాళ్ళు వచ్చాయి, చచ్చిపోయిన పిల్లలు బతికారు, ఎందరో రోగులు స్వస్థపడ్డారు, ఎందరో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్నో కుటుంబాలకి ఆశ్చర్యకరంగా మారిన ఆ వ్యక్తి ఇదిగో అందరూ మా ప్రభు, మా దేవుడు, మా యేసు, మా బోధకుడు అని ఆరాధిస్తూ ఆయనతో పాటు తిరుగుతున్న వారందరూ నిస్సాహంగా ఎదంగా నిలబడిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియదు. ఏమంటారు? అంతవరకు ఆయన ఆరాధిస్తున్న వాళ్ళే, నిజంగా అంతవరకు ఆయన పూజిస్తున్న వాళ్ళే, అంతవరకు ఆయన చెప్తున్న మాటలు వింటున్న వాళ్ళే. ఆయన సిలువ మాని మీద దేవా అంటున్నప్పుడు ఆ వేదన ఎట్ట కనబడుతుందంటే, వీళ్ళందరూ ఆయన్ని వదిలేసి, వీళ్ళందరూ ఆయన్ని నాకెవరో తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఎక్కడున్నారు? ఎడంగా వెళ్ళిపోయారు. ఏదో ఏడుకను చూసినట్టు ప్రజలు చూస్తున్నారు. ఆ ప్రజలందరూ చూశాడు. ఆ ప్రజలందరూ మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? దొంగలను వదిలేయండి, యేసు ప్రభువును. ఏమంటున్నారు వాళ్ళు? దొంగల్ని వదిలేయండి, యేసు ప్రభుని సిలువేసేయండి. ఈ మాటలకి ఆయన గుండె పగిలిపోయింది. ఎంత వేదన. మనం చాలా ప్రేమిస్తూ ఉంటాం మన వాళ్ళని, మన బంధుత్వాన్ని, మన అన్నదమ్ములని, మన బంధుమిత్రాదులని, వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళ ఒక్కసారిగా మనల్ని ఏం చేస్తారు తెలుసా? ఒక్కసారిగా వాడేందని వదిలేస్తారు. నువ్వు ప్రేమించి నువ్వు చేసిన మేలులు వాళ్ళ సాయి చూసినప్పుడు, రే ఎంత చేసే నీటి కోసం, ఎంత చేసే ఈరోజు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తుంటే నాకు చెప్పలే వాళ్ళు, మనం బాధపడే బాధలు. అవును కదా? భలే ఆలోచన చేస్తారు. యేసు ప్రభు కూడా అట్లా చూసి వాళ్ళందరూ ఎడమైపోయారు. లోకమంతా ఆయన్ని విడిచిపెట్టేసింది. అదొక వేదన అట్లా నిలబడుతుంది. అందరూ నన్ను వదిలేసారా, ఏకాకిని అయిపోయినాను నేను. తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆయనతో కూడా తిరిగిన 12 మంది శిష్యువులు, ఆయన బంధువర్గం, ఆయన ఏర్పాటు చేసిన సర్వ సమాజం అందరూ ఆయన చూస్తూ వేసుకొని యేసు ప్రభువును సిలువని అన్నట్టుంటే నాకు ఎవరు లేరా? ఎందుకయ్యా ఈ బ్రతుకు, నాకు ఎవరు లేనిది ఈ బతుకు, తీసుకో, ఎందుకు నన్ను వదిలేస్తున్నావు, ఈ విధంగా నన్ను ఒంటరిని ఎందుకు చేస్తున్నావని ఓ ఏదనతో
శరీర వేదన. ఒక పక్క ఏం చేత శరీరం విడిగా కొట్టి గాయపరిచి భయంకరమైన వేదన. రెండో పక్క శత్రులు మేము గెలిచాం అని ఎగిరిగిరి కేరింతలేస్తున్నారు. ఎవరు? ఒక పక్క అందరూ లేరు. ఒక పక్క ఏమో శరీరం గాయాలతో వేదన పడుతుంది. మరొక పక్క శత్రువులు గెలిచారని ఎగిరిగిరి దూకుతున్నారు. స్నేహితులు అబద్ధం చెప్పారు. స్నేహితులు ఏం చెప్పారు? ఆయన ఎవరో నాకు తెలియదు, అబద్ధం చెప్పారు. క్రీస్తు యుక్త కాలమున ఇవన్నీ చూశాడన్నమాట. ఎక్కడ చూస్తున్నాడు ఇవన్నీ? సిలువ మాని మీద. జనాలు ఎట్లా వదిలేశారే, నా వాళ్ళు వదిలేశారే, శరీరం అంతా నిప్పి అల్లాడిపోతున్నాడు. మూడోది ఏంటంట? శత్రువులు గెలిచారని నవ్వుతున్నారే, నేను నమ్ముకున్న స్నేహితులు అబద్ధం చెప్పారే. తెలుసా, బాగా స్నేహం ఉంచే మంచి స్నేహితుడిగా ఉన్నప్పుడు ఆ స్నేహితుడికి ఒక అబద్ధం చెప్తే ఆ స్నేహితుడు నిన్ను గురించి ఎంత ఆలోచన చేస్తాడు? భలే ఆలోచిస్తూ యేసు ప్రభు సిలువ మాని మీద ఆలోచన చేస్తూ వేదన చెందుతున్నాడు. దేవా నన్నెందుకు గుర్తుపెట్టుకోండి. ఈ మాట అంతా తెలుసు మనకి, చాలా సంవత్సరాలకు చెప్పుకుంటాం. నేను ఈ మాటలో నుంచి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. లోకమంతా సంఘం వైపు తిరగబడుతుంది. కాళహస్తి అనే ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న సేవకుల కుటుంబం మీదకి కొంతమంది మూకముడిగా లేచి వచ్చారు. విడిగా పాస్టర్ అనే పిల్లల్ని కొట్టారు. కొట్టిన తర్వాత ఆ సంఘాన్ని పాడు చేయాలనుకున్నారు. గ్రామస్తులు ఎట్టే అర్థం కాదు. ఎవరి గురించి? ఓ సేవకుని గురించి. యేసు ప్రభువు కాడున్న జనాలకు సరే అర్థం కాదు. యేసు ప్రభుని ఎరిగిన వారికన్నా అర్థం అవ్వాలి కదా. వింటున్నారా? ఓ సేవకుడి వేదన అర్థమైందా? అర్థమై ఉంటే యేసు ప్రభు చేస్తున్న పరిచర్య అక్కడున్న ప్రజలకు అర్థమై ఉంటే ఆయన ఒంటరి వారిగా మిగిలి ఉంటాడా? హల్లెలూయా. బంధుత్వాలని, స్నేహితులని మావోళ్ళని చివరికి యేసుని అన్యాయస్తుడిగా సిలువ మాని మీద ఒక్కనే వదిలేశారు. మేము గెలిచామనేమో శత్రువులు ఎగిరిగిరి కేరింతలేస్తున్నారు. మీ మీద పోరాడే శత్రువుని గెలవాలని నిత్యము అహర్షలు కష్టపడుతూ ప్రార్థన చేస్తూ నిలబడే సేవకుడు దినము ప్రార్థన చేసి శత్రువు ఎవరిని మింగుదుమో గద్దించు సింహం వల్ల తిరుగుతుండగా ఆ సింహాన్ని పోరాడి గెలవడానికి నిలబడుతున్న ఆయనే సేవకుడు. హల్లెలూయా. ఆ సేవకుడికి ఇదిగో ఎన్నెముగా నిలవాల్సిన స్నేహితులు వదిలేశారు. సంఘాన్ని స్థాపించాలి, దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనలందరినీ రక్షించి మన పాపం నుంచి విముక్తిచ్చి సరాసరి దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని వచ్చాడు ఆయన. వచ్చిన ఆ దేవునితో ఉండాల్సిన మనుషులందరూ ఏం చేశారు? నమ్మద్రోహులుగా. పేతురు అంటాడు, ఆయన ఎవరు నాకు తెలియదు. మళ్ళీ ఆ కొర దినాల్లో పాడే పాటలు ఎట్లుంటే తెలుసా? సావైనా బతుకైనా నీ కొరకే దేవా. ఎవరా? సాగుతున్నప్పుడు పాడే పాటలు. హల్లెలూయా.
సంఘము బాగా సాగుతా ఉందనుకో సంఘస్థులు పాడమని మైకిస్తే యేసయ్య కాడికి వచ్చి నిలబడి సావైనా బతుకైనా సావు దగ్గరికే వచ్చిందంటే నువ్వెవరు నాకు? ఇదొక సిస్టమ్ ఆడ పెట్టున్నాడు ఆయన దేవుడు. విలువైన మాట అన్నాం కదా, సంఘం చెడిపోతుంది, సంఘం ఖరాబ్ అవుతుంది. ఇదిగో శత్రువైన వాడు మిమ్మల్ని చూసి, సంఘం నాయకులను చూసి, సంఘ సభ్యులు చూసి నవ్వుకుంటాడు, మేము గెలిచామంటాడు. వాడు గెలవడానికి లేదు. హలో, ఎందుకు నేను వేదన పడుతున్నాను తెలుసా? ఈ శిలువ మనము దేవా ఎందుకు వదిలేవని ఎందుకు వేదన పడుతున్నాను తెలుసా? వాడు గెలవడానికి లేదు. హల్లెలూయా. నేను వాడు తలను తొక్కాను, నేను వాడు నడుముని తొక్కాను. మీరేం చేయాలి? వాడు తలని చొక్కాలని కోరుకుంటున్నాడు దేవుడు. ద్రోహులుగా, నమ్మహ ద్రోహులుగా, అవసరమైనప్పుడు ఆనుకొని, అవసరం లేనప్పుడు విడిచిపెట్టే స్వభావాలు ఎవరిలో ఉన్నాయి? మానవ జాతిలో, మానవ మనుషుల మధ్యలో ఈ క్యారెక్టర్లన్నీ కలిగి ఉన్నాయి. వీటన్నిటిని బట్టి యేసు ప్రభు సిలువలో బాధ చెందుతూ ఉన్నాడు. దయచేసి ఆలకించండి. ఈరోజు అలాంటి క్యారెక్టర్లు నీలో ఉన్నాయేమో. అవసరానికి దేవుని దగ్గరకు వచ్చి, సేవకుల దగ్గరకు వచ్చి, అవసరం తీరిపోయినాక సేవకులు ఒక నిందారోపణలో నిలబడుతున్నప్పుడు సేవకుల పక్షంలో నిలబడి మాట్లాడని స్థితిలో ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదని ఎడంగా ఉన్నావేమో. సేవకుడు నువ్వు ఏదైనా చెప్తాడేమో ఆలోచన చేసే స్థితిలో సేవకులు ఉన్నారేమో. హల్లెలూయా. వింటున్నారా? సిలువ మాని మీద పలుకుతున్న 4వ మాటలో ఉన్న సారాంశం 4 మాటలే. దేశం యావత్తు, ప్రపంచం యావత్తు ఎన్నిసార్లు చెప్పుకోగలిగిన తరగని మాటలు దాంట్లో దాగబడి ఉన్నాయి. ఎందుకు రాయబడింది ఈ మాట? వేదన. ఆయన చెందాల్సిన వేదనకు అసలు అదలదు. శరీర వేదన ఆయన లెక్క చేసే ఆయన కాదు. యేసు ప్రభు శరీర వేదనకి లెక్క చేసేవాడా? ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొండ దగ్గర. అయ్యా, ఈ గిన్నె నా నుంచి తొలగించు, పక్క తప్పించు అని. ఆ టైంలో తలలో ఇంచి అరికాలు దాకా చెమట రావాల్సింది ఏమొస్తుంది? రక్తం వస్తుంది. సో రక్తం రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఏమండి? సో ఇదే ఏంది? బీపీ, హై టెన్షన్. బాడీలో బీపీ ఎక్కువ రేజ్ అయిపోతే నరాలు బ్లాక్ అయ్యి సిట్లు పోతాయి. బీపీ రేజ్ అయితే నరాలు తలలో ఇంచి అంతా సిట్లు పోతాయి. బీపీ రేజ్ అయితే టాబ్లెట్ పనిచేయదు, బీపీ రేజ్ అయితే మందు పనిచేయదు, బీపీ రేజ్ అయితే బాడీ దేనికి సహకరించదు, ఏ మెడిసిన్కి, ఏ వైద్యానికి. ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది బీపీ రేజ్ అయితే. అంత రక్తం పగిలి తలలో నుంచి కారుతున్నప్పుడు సో ఇది నాకు యాదనగా ఫీల్ ఉన్న దేవుడు గాయపడ్డ శరీరాలకి వేదనగా ఫీల్ అవుతాడా? అరిచాడా? దుల్లెడా? ఏమిలే, భరిస్తూ ఉన్నాడు. సో దానికైనా కుంగిపోతున్నదంతా దేనికి కలిగిన మనుషులందరూ వదిలేశారే. వీళ్ళ కొరక నేను వచ్చింది, వీళ్ళ కొరక నేను ఇంత త్యాగం చేసింది, వీళ్ళ కొరక నేను ఇంత పరిచర్య చేసింది, వీళ్ళ కొరక నేను బ్రతికి వీళ్ళ కొరక ప్రార్థన చేసిందని సేవకుడు కుమిలిపోయే రోజును కలిగిస్తున్నామేమో. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఈ మాటతో మీతో ముందుకు వస్తుంది ఏం తెలుసా? మీ వల్ల ఏ రోజు మీ సేవకుడు బాధపడకూడదు. హల్లెలూయా. మన వల్ల ఏ రోజు మన సేవకులు, యేసు ప్రభు బాధపడుతూ అంటాడు, నన్ను ఎందుకు విడిచావు? సో ఆ రోజు యేసు ప్రభు మనల్ని చేయి విడిచిన దానికి ఎట్లాంటి పరిస్థితులు, చంపేసి చంపలేదని చెప్పేస్తున్నారు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. రెండో విషయం ఏంటంటే శత్రువులు, స్నేహితులు, అబద్ధాలు. నమ్మకమైన బంట్లుగా ఉంటున్నారు. ఎవరితో? సేవకులతో. నమ్మకమైన సంఘ బిడ్డలు అయ్యా, నమ్మకమైన బిడ్డలయ్యా. పేతురు
నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడినవాడు, నీ పేరే ఒక బండ. ఎట్ట చెప్పాడు దేవుడు ఆయన్ని? పేతురుని ఎడ చెప్పాడు? ఎంత గొప్పగా చెప్పాడు పేతురుని, అవును కదా? యేసు ప్రభు ప్రకటిస్తున్న దినాల్లో పేతురు, ఇది దేవుడి నుంచి నీకు తెలవకపోతే నువ్వు చెప్పలేవు. ఇంత గొప్పగా పేతురుని పొగడుతున్నాడు యేసు ప్రభు వారు. చెట్టు చివరికి పేతురు చేసిన పని ఏంటి తెలుసా? ఆయన ఎవరో నాకు ఇది నమ్మక. హల్లెలూయా. సేవకులతో ఉండి, సేవకుల దగ్గర పొగిడిస్తూ, మాట్లాడుతూ, నిన్ను ప్రేమించి ఆతిథ్యము చేస్తూ, నీకోసం ప్రార్థన చేస్తూ, ఆర్సలు కష్టపడుతూ, నీకోసమే తప్పించే ఓ సేవకుని బాధ పెట్టే స్థితికి, ద్రోహము చేసే స్థితికి, హల్లెలూయా, ఆయనకే అబద్ధం చెప్పే స్థితికి మనం వచ్చామంటే, సో మరొకసారి యేసు ప్రభును నువ్వు సిలువేస్తున్నట్టే, అంతేనా? మరొకసారి యేసు ప్రభును నువ్వు వేదనకి గురి చేస్తున్నట్టే. ప్రియ దేవుని సంఘమైనట్టు వారులారా, ఏమంటున్నాడు తెలుసా? దేవా దేవా నన్ను ఎందుకు విడిచావు? ఒక్కసారి నీ పక్షాన్ని నిలబడి నీ కోసం ఏడుస్తూ, నీ కోసం ప్రార్థిస్తున్నా ఈ సేవకుని వదిలేస్తే, గొర్రెలు కాపరు గొర్రెలు తీసుకొని మాగాన్లోకి వెళ్ళిపోయినాడు. గొర్రెలన్నీ పానిచ్చినాక ఓ శత్రువు వచ్చి గొర్రెలు తినకుండా గొర్రెల కాపరినే తినేసింది అనుకోండి, గొర్రెల పరిస్థితి ఏంది? 2 నాయే, 2 ఓడివే, 2 ఓలువే, 2 నాయి. ఎవరా? పర్వాళ్ళు. ఈ నాయి అని పంచుకొనేసేవాళ్ళే. ఏం చేస్తారు? నిలుస్తుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇదిగో కాపరి కోల్పోతారో, ఆ రాత్రి ఆయన అంటున్నాడు, ఈరోజు కాపర్ని కొడతారు, మంద ఏం జరిగిపోతుంది? చెదిరిపోతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. లోకము విడిచిపెట్టచ్చు, స్నేహితులుగా, అభిమానించేవారిగా ఉండి, నమ్మకస్తులుగా ఉండి, ఇదిగో ఉంటున్న వారే అబద్ధం చెప్పేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు శత్రువు అనుకుంటాడు, హలో పాస్టర్ గారు, హలో పాస్టర్ గారు, నా సాయి చూడట, ఎవరు గెలిచారా అంటాడు సాతానుడు. ఎక్కడికి వచ్చి పాస్టర్ దగ్గరికి వచ్చి ఏమంటాడు? హలో చూసిన అబ్బాలే అంటివి, అబ్బాలే ఏం పేరు మన పేరు? సలోం గురించి ఎట చెప్పిన ఉన్నావు నాక? చూసుకో సలోం ఎట్ట పోయింది. ఇప్పుడు ఉన్నది నీతో కూడా గెలిచినా నేను. హలో పాస్టర్, ఎవరు గెలిచారా? ఎవరు అనేది మాట. ఎవరి వల్ల వేదన పడుతున్నాడు దేవుడు. ఎక్కడ? సిలువలో. ఇంపార్టెంట్ అయిన 7 మాటల్లో ఒక మాట. ప్రమాదకరం ఎక్కడుందో తెలుసా? సేవకుడు బాధపడితే ఓ ప్రమాదం దాగి ఉంది. సంగమా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆలోచించాలి. తండ్రి లేని ఇల్లు, తల్లి లేని ఇల్లు ఎలా ఎటుపడితే అట్టు వెళ్ళిపోతుందో, కాపరి లేని సంఘము మంద అట్టు వెళ్ళిపోతుందో, సేవకుడు లేని సంఘం కూడా ఓ రోజు సేవకుడికి ఇజుగొచ్చి, ద్రోహులారా అనకు మునిపే ఎంతోమంది కడుపు మండిపోయింది. మోషేకి కొండ మీద నుంచి రావడం, ఆ కడుపు మంటకే 3000 చిల్లర అరణ్యములో కూలిపోయినారు. కారణాలేంటి? బాధ ఎవరికి వచ్చింది? మోషేకి. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఓ సాతానుడు మన మీద విజయాన్ని కోరుకుంటున్నాడు.
మనం ఏం చెప్తున్నాం? యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తం జయం. సో నువ్వు జయమా? నేను ఈరోజు రూటే మారిపోయింది కదా, నా ప్రసంగమే మారిపోయింది. అందరూ కలవరపోయి చూస్తున్నారు. హల్లెలూయా. నిజంగా మేము ఉద్దేశించి మాట్లాడాలని కాదు. సేవకులు అనేవారు సంఘాన్ని కట్టడానికి ప్రయత్నిస్తారు. దేవుడు పడుతున్న వేదనలో అసలు ఏంటి ఈ పాటికి? ఆయన వచ్చింది దానికోసమే కదా, ఆయన చనిపోయింది ఆయన కోసమే కదా, మన కోసమే కదా. సో వేదన చెందాల్సిన అవసరం ఏముంది? ఏదైనా దేని కొరకు చెందుతున్నాడు? సంఘం. ఒక కుటుంబాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, ఓ శత్రువులు బట్టి మాట్లాడుతున్నాడు, ఒక అపరాధిని బట్టి మాట్లాడుతున్నాడు, ఓ సంఘాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, ఓ విజయాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. దేవుడు దాంట్లో విలువైన మాటలు మాట్లాడుతున్నాడు, విలువైన మాటలు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని ఎరిగిన వారు ఉన్న ఫలంగా అబద్ధమే. అబద్ధం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? నీ పక్షాన ఏజు మారుతున్నా, మన పక్షాన ఏజు మారుతున్నా ఓ అపవాది చూసి ఏయ్ నేను గెలిచాను అంటున్నాడు. నువ్వు ఒక అబద్ధం చెప్పిన దాని వల్ల, నీ ఒకే ఒక అబద్ధం వల్ల పక్కన నిలబడిన వాడు ఏమంటున్నాడు తెలుసా? నేను అబద్ధం చెప్పించింది గెలిచిన నేను. హల్లెలూయా. అబద్ధికులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. సో యేసు ప్రభు అంటున్నాడు, ఈ సిలువ మాని మీద కల్వరి ప్రేమగా చూపించిన దేవుడు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సో నా దారి తప్ప దేవుని దగ్గరికి ఎవరు రాలే. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఈ 3 మాటలు 7 మాటలు పాటించేవారుగా ఉండాలి. మొదటి మాటలా నిన్ను వలే నీ శత్రువులని క్షమించాలి, ప్రేమించాలి. మొదటి మాటలో ఉన్నమాట. నిన్ను గాయపరుస్తున్న వాళ్ళు నీకు శత్రువులా, మంచి వాళ్ళు, మిత్రులా? నిన్ను గాయపరుస్తూ, నిన్ను అవమానిస్తూ, నిన్ను నిందిస్తూ, నిన్ను కొరడాలతో కొట్టి హింసించేవారు శత్రువులా, మిత్రులా? శత్రువులు. శత్రువుల్ని క్షమించమంటున్న మాట. నేను పాపినయ్యా ఒప్పుకుంటేవాడిని రక్షణలోకి నడిపించే మాట. అయ్యా నా తప్పు అయిపోయింది. మన ఎడల కొంతమంది కొన్ని పొరపాట్లు చేసి మన దగ్గరకు వచ్చి సారీ బ్రదర్ ఏదో పొరపాటు అయిపోయింది అన్నాడంటే, నీ సారీ వద్దు, నువ్వు వద్దు, పా ఎడబా, నువ్వు నా ఎమ్మడికే రాబాక, నువ్వు సరైన దొంగ అనొచ్చా? క్షమించే దేవుడు అంటాడు, సిలువ మాని మీద దొంగని ప్రేమించాలి, శత్రువుల్ని. అది సామాన్యమైన పని కాదు. దొంగని క్షమించాలి, సామాన్యమైన పని కాదు. విలువైన మాటల్లో బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. తల్లి పట్ల బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత, ఆ జీవితంలో ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండరు. ఏమంటున్నాడు? బాధ్యత లేని వారిగా ఉంటారు సంఘంలో, కుటుంబాల్లో, జీవితాల్లో. నా ఇష్టం, నా బ్రతుకు, నా మార్గం అంటూ ఉంటారు. దేవుని నమ్ముకున్నా నీవు, యేసే మార్గం అనుకున్నా నీవు, యేసే సత్యం అనుకున్నా నీవు, యేసు రాజ్యంలో నేను ఉంటాననుకుంటున్నా నీవు, పాటించవలసినది ఏంటో తెలుసా? బాధ్యత. భార్య పట్ల బాధ్యత, తల్లి పట్ల బాధ్యత, సంఘం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత. ఏది నీ వల్ల పొరపాటు జరగకుండా బాధ్యత కలిగిన వ్యక్తిగా బతకాలంటున్నది 3వ మాట. 4వ మాటలు ఏం చెప్తుందంటే అబద్ధము. ఏం చెప్పుకోదు? హల్లెలూయా. దేవుడి రాజ్యానికి వెళ్తాం మేమందరం. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పీకలు తాగతాడు. ఈయన ఏడదాకా పీకలు తాగతాడు. 3 పిల్లం గొడవ వేసుకుంటారు. భార్య ఏమో భక్తురాల్లా గుడికి వస్తుంది. 30 సంవత్సరాల క్రైస్తత్వం. వాడు ఈదులో నిలబడుకుంటారు తాగేసి. ఆయన అనే మాట ఏంటి తెలుసా? ఏయ్ నువ్వు బావు పరలోకానికి. ఏమంటాడు? నువ్వు బావు పరలోకానికి. ఏమనుకుంటున్నావు? నేను తాగుబోతాడు అనుకుంటున్నా? నేనే పోతా పరలోకానికి.
నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. హల్లెలూయా. చాలా మంది ఉంటారు ఈ విధంగా, ఒకరు ఇద్దరు కాదు. ఇది ఊరికే పలికిన మాటలు కాదు, మరణం దగ్గర బహు విలువైన మాటలు. మరణం దగ్గర పలికే మాట, చచ్చిపోయే ముందు మాట్లాడుతున్న మాటలు విలువైన మాటలు. ఆడ మాట్లాడుతున్న ఆ మాటలో ఏమన్నాడు తెలుసా? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరు రాలేరు. దేవునికి స్తోత్రం. ఏమంటాడంట? నమ్మకమైన వ్యక్తులుగా బతకాలి. సో ఈ మాటలు అర్థమవుతుందండి. భార్య భర్తకి నమ్మకమైన వారిగా ఉండాలి, భర్త భార్యకి నమ్మకమైన వారిగా ఉండాలి, సంఘ సేవకులకి నమ్మకమైన విశ్వాసగా, నమ్మకమైన కుటుంబముగా, దేవునికి ఇష్టమైన వారిగా, నమ్మకమైన వారిగా ఉండకపోతే ఆహాహా నవ్వుతాడు సాతాను. నేను గెలిచాను అంటాడు. నీ వల్ల వాడు గెలిస్తే నువ్వేమైనట్టాడా? నువ్వేమైనట్టు? మీరందరూ మనం ఏమైనట్టు? ఓడిపోయిన వాళ్ళకి మమ్మల్ని పిలిచి సత్కరించి ఏమేస్తారా? అదే క్రికెట్లో కప్పు. ఏం కప్పు? దాని పేరు చెప్పరా? ఆడేవాళ్ళు క్రికెట్ కప్పు సన్మానిచ్చిస్తారా? సాతానుడు నవ్వాడంటే, సాతానుడు నువ్వు ఓడిచ్చాడని నవ్వాడంటే అగ్నిగుండంలోకి మనం వెళ్తున్నాం అని అర్థం. హల్లెలూయా. ఓ రోజు రాత్రి ఇలా పండుకోనున్నా నేను మంచం మీద, నా పక్కన వచ్చి నిలబడింది సాతాను. నిలబడి పక్క నవ్వింది. ఎవరు ఈమె నవ్వుతుందని కళ్ళు తెరిచి చూసా. నవ్వుతున్నది ఎవరు అని కళ్ళు తెరిచి చూస్తే పక్క నవ్వుతుంది. నాకెవరో మనోళ్ళలాగి కనబడి, ఎందుకు అర్ధరాత్రిలో నవ్వుతున్నావు అని అడిగిన. ఏమా నవ్వకూడదా అన్నది. సరే ఏందలే అనుకుని మళ్ళీ నిద్రపోయినా. మళ్ళీ పక్క నవ్వింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసి, పిచ్చే ఉమాతో నీకు ఊరికే నవ్వుతున్నావు, ఏదైనా చెప్పావు నీతో పాటు నేను కూడా నవ్వుతానన్నా, నా ఇష్టం నేను నవ్వుకుంటా నీకేమా అన్నది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. చి ప అనన్న మెలకు వచ్చేసింది. తల్లో ఇంచి అరికాల దాకా చెమటలు పడుతున్నాయి నాకు. ఓయ్ సాతాను వచ్చి నవ్వింది. నేనెక్కడో ఓడిపోబోతుందా. నాలో మొదలైన భయము, నేనెక్కడో ఓడిపోబోతున్నానని ఓ పెద్ద టెన్షన్ నాలో మొదలైపోయి ఆ 12 నుంచి నాకు తెల్లారి దాకా నిద్ర రాలా. ప్రార్థన చేసుకుంటా భయం వచ్చేసింది, బాడీలో చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా పనుకోవాలన్నా ఎంత ఫ్యాన్ పెట్టుకున్నా నా వల్ల కావడంలే, నిద్ర రావడంలే, ఒక్క పుట్టిపోతుంది, తల్లో నుంచి చెమటలు వస్తున్నాయి. సాతాను నవ్వింది. ఏంది? మా అమ్మకు నిద్రలేస్తేనే, మా అమ్మకు బాగాలేదు జ్వరం. ఏమ్మా ఎట్టుంది నీకు? మా అమ్మని అడిగిన. నాకు బాగుంది నాయన. అట్టయితే ఏం కదే, పిల్లకాయలు అందరిని జగ్ చేసిన, అందరిని కుటుంబాన్ని 4 పక్కలు చూసుకుంటున్నాయి. ఎక్కడో ఇదేదో తేడా జరుగుతుందని నాకు అర్థం కాల. రేపు శనివారం, ఈరోజు బుధవారం రోజు జరిగింది. అది బేస్తరం ఆగింది, శుక్రవారం ఆగింది, శనివారం నేను సంఘానికి వెళ్ళిపోతాం. సాయంత్రమే బయదలి 1 గంట 2 గంటల దాకా నేను బైబిల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం అంతా సిద్ధపరచుకొని 1 గంటకు పనుకుంటా. 3 గంటలు లేచి రెడీ అయ్యి బయలుదేరుతా మందిరాన్ని. 4 గంటలకు పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చే టయానికి నేను నిద్రలేక తీశారు, డాడీ టైం అయిందని. నేను లేచాను, స్నానం చేసి కూర్చున్న ఫ్యాన్ దగ్గర తల దుడుచుకొని బట్టలు మార్చుకుంటా ఉండా. సడన్గా గోడంచిన ఒక ఆమె వచ్చి అయ్యా అన్నది. నాకు ఒక పక్క ఏమో తలలో చెమటలు పడుతున్నాయి. టెన్షన్ ఒక పక్క ఎప్పుడు మారలది, నా బాడీలో అది పోలా, ఏదో జరుగుతుంది నాకు అర్థం కాల. చూస్తే సడన్గా ఏం వార్త తెలుసా? నీతో ఉంటాడే సహోదరుడు వాళ్ళ పాప సూసైడ్ చేసి చనిపోయింది అన్నారు. మా ఇల్లు ఇదైతే అది కూడా వాళ్ళ ఇల్లు. అంత దూరంలో ఉన్న పాప MBA డిగ్రీ తర్వాత పీజీ చేస్తున్న బిడ్డ సూసైడ్ చేసి చనిపోయింది.
పోరాటంతో పరిగెత్తున్నాం మేమిద్దరం, నాతో పాటు ఆయన నేను ఇద్దరం కలిసి ఓడిపోయినాం. యేసయ్యా ఎక్కడ జరిగింది పొరపాటు? గుర్తుపెట్టుకోండి, సాతానుడు నవ్వాల్సిన రోజు వస్తే నువ్వు బహువిధమైన ఉన్నతమైన స్థితిని కోల్పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి కోల్పోవడానికి? సాతానుడు నవ్వుతుంది. సాతానుడు ఇదిగో నేను గెలిచాను అని నవ్వాడంటే నువ్వేం చేసావంటే ఏదో అబద్ధము, ఏదో మోసము, ఏదో విరోధమైన కార్యము చేశావు. సాతాను కబంధాల్లో దొరికిపోయావు. ఎవరిని మింగుదుమా? సింహం వల్లే తిరుగుతున్న సాతాను నిన్ను మింగి నీ కుటుంబంలో జరబడి నీ కుటుంబంలో ఏదో ఒకదాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంది. కనిపెట్టాలి. దేవా ఎందుకు ఇడిచావు? నేను ప్రార్థన చేసేప్పుడు నేనేం చేశాను ప్రార్థన? దేవా ఎందుకయ్యా బిడ్డని విడిచేసావు? ఎందుకు ఆ బిడ్డని విడిచావని నేను వేదంతో ప్రార్థన చేసిన ఏం సుఖం వింటున్నారా? హల్లెలూయా. చేయి జారిపోయినాక అదే పెద్దోళ్ళు ఏమంటారు, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాక ఏమన్నా ప్రయోజనమా? ఏమంటారు బాగా చెప్పండి, నాకు తెలవలా. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? గెలవక ముందే ఓడించాలి. దేవుడు కోరుకుంటున్న పదం ఏంటో తెలుసా? అపవాదిని ఓడించాలని నిన్ను పట్టుకో అన్నాడు. ప్రియ దేవుని సంఘమైన వారులారా, దేవునికి ఇష్టమైన ప్రజలారా, ఇదిగో నీ ద్వారా వాడిని ఓడించాలని అనుదినము దేవుడు నీ పక్షం నిలబడుతున్నాడు. గెలిపిద్దామా ఓడిపోదామా? నీ పక్షమైన నీ కుటుంబాన్ని గెలిపించాలని నీ పక్షాన ఒక పక్కన ఓ సేవకుడు నిలబడి ఉంటున్నాడు, ఓ పక్క దేవుడు నిలబడి ఉన్నాడు. సో నువ్వు గెలవడానికి ఇష్టపడ్డాంలే. గెలవడానికి ఇష్టపడ్డ వాళ్ళు, గెలవడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? అబద్ధము సత్యాన్ని నిజాయితీగా మాట్లాడేవారుగా. నాకు శిక్ష వస్తుందో ఊరి వస్తుందో తర్వాత ఇష్టం. సత్యమే, ఇది తప్పు. సేవకుల్ని ఇట్లా మాట్లాడు అనగలిగిన స్థాయి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రోమా గ్రంథము 6:5-6 చదవండి. రోమా పుస్తకము 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా ఎట్టున్నామంట? వాడిపోయే వారంగా ఉన్నాం. హల్లెలూయా. ఎవరి కొరకు చచ్చిపోయినాడంట? హల్లెలూయా. బంధున్న సార్ చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇంకా బలహీనలమై ఉండగా ఆయన మంచి వయసులో తక్కువ కాలంలోనే భక్తి తక్కువైన వారి కొరకు, అంటే ఇప్పుడు ఏం చేయాలని అర్థం? నా కొరకు చచ్చిపోకూడదు, నేను భక్తి కలిగిన వారుగా. హల్లెలూయా. నా కొరకు దేవుడు చనిపోకూడదు. ఆనాజు పేతురు కొరకు, నాకు తెలవదన్న వాడి కొరకు, ఆయన విడిపించిపెట్టిన వారి కొరకు, ఆయన సిలువ మీద బాధపడుతున్నట్లుగా మరొకసారి నిన్ను చూసి బాధపడకూడదు. నీ కొరకు చనిపోకూడదు. నా ప్రభు నా కొరకు చనిపోకూడదు. నా మాటలు బట్టి నా ప్రభు చనిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన చేరి, ఇదిగో నువ్వు చేసే పొరపాటు వల్ల, నువ్వు మాట్లాడుతున్న మాట వల్ల, నువ్వు పలుకుతున్న పలుకు వల్ల, నువ్వు నడుస్తున్న నడత వల్ల నీ పక్కన నిలబడిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడంట. ఏమన్నాడంట? ఆ ఆత్మ ఎవరు? యేసు ప్రభు. ఆనాడు వాళ్ళను చూసి దుఃఖించిన ఆ దేవుడే ఆనాడు ఆ సిలువ మాని మీద ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఆయనతో ఉన్న 12 మంది శిశువులను చూసి, ఆయన విడిచిపెట్టిన సర్వ సమాజాన్ని చూసి, అయ్యా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు వదిలేసావయ్యా అని బాధపడుతున్న ఆ దేవుడే నీలోనూ ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈడు కూడా నన్ను గాయపరిచేవాడేనా? ఏం కూడా నన్ను వదిలేసేవాళ్ళేనా? మోసం చేసేవాళ్ళేనా? అబద్ధం చెప్పేవాళ్ళేనా?
వీళ్ళు కూడా దేవుని భక్తిలో ఉన్న వాళ్ళేనా? వీళ్ళు కూడా బలహీనులేనా? హలో హలో బలహీనులైతే ఏమైపోతారు? బలవంతుడు దగ్గర వాడిపోతారా? గెలుస్తారా? వాడు బలవంతుడు, అపవాది. నువ్వు బలహీనుడైతే వాడిపోతావా? గెలుస్తావా? చెప్పరా? వాడిపోతారా? గెలుస్తారా? బలహీనుడు గెలుస్తాడా? బలవంతుడు గెలుస్తాడా? చెప్పరా? అర్థమవుతుందా నా భాష? బలవంతుడు గెలుస్తాడా? బలహీనుడు గెలుస్తాడా? బలవంతుడు గెలుస్తాడు. ఇదిగో నువ్వు బలహీనుడు అయి ఉన్నావని నీతో ఉన్నాడు నిన్ను గెలిపించాలి నా దేవుడు. నువ్వు భక్తి లేని వారిగా ఉన్నావని నీకు భక్తిని పుట్టించాలని నీతో ఉన్నాడు. అయితే నువ్వు ఇదిగో నా దేవుడు నాతో ఉన్నాడని ఏనాడు గ్రహించక నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, నీ ఇష్టానుసారంగా అబద్ధం చెప్పుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు దాటుకొని వెళ్ళిపోతున్నావు సేవకుల్ని, దేవుడిని. దేవుడు అంటున్నాడు, దేవా ఎందుకు వీళ్ళ కోసం నన్ను పంపించావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? దేవుడు వదిలేసినా మనం వదిలేసినామా? యేసు ప్రభుని ఎవరు వదిలేసినారు? దేవుడు వదిలేసినాడు, వీళ్ళు వదిలేసినారా? మనుషులు కదా వదిలేసిందా? నువ్వు నా దగ్గర రారా నీ వెల్కమ్ అంటున్నాడు ఆయనేమో. వదిలేసింది ఎవరు? ఈ రోజు నుంచి నా మాటలో మీకు చెప్పిన ఆంతర్యం ఏంటో తెలుసా? మీరు బలహీనులైతే మీకోసమే దేవుడు చనిపోయినాడు. ఈనాటి నుంచి నువ్వు బలహీనుడిగా ఉండాలనుకుంటున్నావో బలవంతుడిగా ఉండాలనుకుంటున్నావో? యెహోవా యందు బలవంతుడు కమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము వారు ఎవరంటోళ్ళు? బలవంతుని చేతిలో. నీవు బలవంతుని చేతిలో బాణం లాంటి వారువా? బలహీనుడు ఈ బలవంతుడికి అప్పగించుకుంటున్నావా? బలవంతుడి చేతిలో, దేవుని చేతిలో నువ్వు బాణం అవ్వాలి. నిన్ను చూస్తే అపవాది గడగడ వనకాలి. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కరోజే, అది నవ్విన ఒక్కరోజు నుంచే నా జీవితంలో సచ్చిన బతికిన దేవుని కొరకు బ్రతకాలి. ఇంకా తెగింపు ఎక్కువైపోవాలి. ఈరోజు ఈ మాటలు ఏంటుండే, రేపు ఒక్కరోజు భక్తి రావాలి. రేపు ఇంకొక సేవకులు మాట్లాడుతున్నప్పుడు నుంచి ఇంకొక భక్తి రావాలి. మార్పు చెందుతూనే ఉండాలి. కానీ భక్తిలో దిగజారిపోతూ ఉన్నావంటే నీ పక్కన ఉన్న అపవాది పక్క నవ్వుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నన్ను ఎందుకు చేయి విడిచాడు? ఎందుకు? మనం చెప్తున్న అబద్ధాలు బట్టి. ఎందుకు చేయి విడిచినాడు? మనం చేస్తున్న నమ్మక ద్రోహాన్ని బట్టి. ఎందుకు? అపవాది నవ్వుతున్నారు, వాళ్ళు విజయం వచ్చిందని నవ్వుతున్నారు. ఐక్యత లేని వాళ్ళు ఏం చేస్తారు? వాడిపోతారు. సో ఎవరికి విజయం వస్తుంది? అపవాదికి. అర్థమైందా? నేను దేవుడు వదిలేస్తే సాతాను నవ్వుకుంటాడు. నీ పక్కనున్న వాళ్ళందరూ నిన్ను వదిలేస్తారు. నీకు దిక్కే లేని జీవితాన్ని కలిగిపోతుంది. కాబట్టి మనం బలహీనమే. ఈ రోజు నుంచి దేవుని యందు నేను భయభక్తులు కలిగిన బలవంతుడిగా మారుతా. హల్లెలూయా. రెండో మాట, నేను బలహీనలే కదా, ఇంకా భక్తిహీనంగా ఉన్నాను. ఈ రోజు నుంచి నేను ఏం చేస్తాను తెలుసా? ఓ భక్తికి కలిగిన బిడ్డగా మారుతా. నా పక్కన రావాలంటే సైతాన్ని గడగడ వనకాలి. శత్రువు ఏం చేయాలి? నవ్వకూడదు, కుమిలిపోవాలి. ఆ విధంగా నేను బతుకుతానని తీర్మానం లేకొద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానం. యేసయ్యా, ఈ దినం నుంచి నేను మాట తప్పించుకునేవాడిని కాకుండా మాటలో నిలబడేవాడిగా నన్ను ఉంచయ్యా. ప్రతి వారం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను మాట తప్పించుకునేవాడిగా ఉండకూడదు. ఓ రోజు అయ్యా మా వంటి ప్రజలు చేసిన తప్పించుకున్న విధానం బట్టి, అబద్ధం చెప్పిన విధానం బట్టి, వెలివేసిన విధానం బట్టి నువ్వు సిలువుకు అప్పచెప్పడ్డావు. ఆ రోజు శత్రు సమూహాలు నవ్వినట్టు మేము వింటున్నాం. నేను అబద్ధం చెప్పకూడదు, నేను మోసం చేయకూడదు, మరొకసారి అపవాది నవ్వకూడదు. ప్రభువా, మీరే నవ్వాలి, మీరే గెలవాలి. అలాంటి బలవంతుడిగా నన్ను మార్చమని, అలాంటి భక్తిపరుడిగా నన్ను మార్చమని, అలాంటి నాయన మాటను నాయన నిలబెట్టుకునేవాడిగా నన్ను మార్చమని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
నీ మరణములో విలువైన మాటలు మాట్లాడుతున్నాం ప్రభువా. నిజమేనైనా మా అబద్ధ బ్రతుకుల వల్ల, మా తప్పించుకునే బ్రతుకుల వల్ల, అయ్యా మా త్రోసేస్తున్న బ్రతుకుల వల్ల ప్రతిదినం మా కుటుంబాల్లో అపవాది నవ్వుచున్నాడు, నా బ్రతుకులో నవ్వుచున్నాడు ప్రభువా. ఇంకా నవ్వకూడదు ప్రభువా. భక్తి కలిగిన బిడ్డగా, మాట మీద నిలబడే బిడ్డగా, అయ్యా నీ పరిచర్యలో లోపడే బిడ్డగా నేను జీవించడానికి మీ కృప మాకు సహాయం చేయమని, ఏదైనా ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నాటి నూరంతలుగా ఫలింపు చేయమని, ఇక్కడ పరిచర్య జరిగిస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, బిడ్డలను మీరు దీవించమని, నీ రాకడ పర్యంతరం ఆలస్యమైతే మరొక పర్యంతరము ఈ సంఘంలో నిలబడి నీ బిడ్డలతో మాట్లాడేంత వరకు నీ సన్నిధి కాపుదల మాతో ఉంచమని, ఇంకా మా ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో మీకు అప్పచెప్పి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.